హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఇది ఎప్పుడు ఇలాంటి విషయాలే చెప్తుందేటి అనుకుంటున్నారా? ఎందుకంటే సమస్యలు అలాగ ఉన్నాయి. మరి ఏం చేస్తాం? సమస్యలు అలాగ ఉన్నాయి. ఆడదానికి కష్టాలే, మగవాడికి కష్టాలే. ఎటు చూసినా సంసారం అంటేనే కష్టంతో కూడిన పని కింద ఉంది కదా. మీ ఎవరింట్లో ఉన్నా ఒడ్డులకి అలాగే ఉన్నాయి కదా. మీరు ఎంత రిచ్గా ఉన్నా మీ ఇంట్లో కూడా ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది కదా. ఆడదాని వాళ్ళ మగోడికో, మగోడి వాళ్ళ ఆడదానికో ఎవడో కూడా ప్రాబ్లం ఉంటుంది కదా. అలాగే నాకు తెలిసిన నిజం నేనంటే కల్పితం అయితే చెప్పను. నిజంగా జరిగినవి ఇలా ఇంకొకరు చేయకూడదు అనుకొని నేను చెప్తున్నాను. నన్ను ఎవరైనా తిట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఇది నిజం కాబట్టి. వాస్తవం ఎప్పుడు ఘాటుగానే ఉంటుంది, నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, అబద్ధం తియ్యగా ఉంటుంది. ఇది చేదుగా ఉండే నిజం. ఒక భర్త భార్య దగ్గర మాట తీసుకున్నాడు. ఎందుకంటే నాకు ఆరోగ్యం పాడైపోయింది, నేను ఇంక ఎన్నాళ్ళ ఉండను, నా కొడుక్కి పెళ్లి చేసేయాలి, నేను కళ్ళారా నా కొడుకు పెళ్లి చూసి నా పేణం పోయినా నాకు ఆ సింక్ ఉండదు అలాగని చెప్పి భార్య దగ్గర భర్త మాట తీసుకున్నాక అదే మాట కొడుకు దగ్గర తీసుకుంది. ఒరే బాబు, నాన్న కల ఇది, కన్నాము పెంచాము, కానీ 2 అత్యంతలు ఎత్తే ఒకవేళ ఆయన ముందు పోయినా నేను ముందు పోయినా మాకంటూ తృప్తి ఉంటుందిరా, మరి అందుకని నువ్వు పెళ్లి చేసుకో అలాగని చెప్పి కొడుకుని ఒప్పిస్తే చుట్టారకాలకి వెళ్ళారు. 2, 3 చుట్టారకాలకి వెళ్ళారు. ఏ చుట్టారకాలకి వెళ్ళినా ఆయనకు ఒక ఆశ ఉంది, ఒక కళ ఉంది. ఎర్రగా బుర్రగా అందంగా ఉండాలి. కానీ ఎందుకంటే ఆ కుర్రాడు అందగాడు, మరి అందంగా ఉన్నాడు, చాలా బాగున్నాడు, చాలా అందగాడు. హైటు, పర్సనాలిటీ, ఎర్రని తొక్క, అందగాడే. మరి అలాంటి అందమైన పెళ్ళం కావాలని కోరుకోవడం సాధ్యకరమే. ఇప్పుడు అందంగా ఉన్న వాళ్ళు అందంగానే కావాలనుకుంటే అందంగా లేని వాళ్ళు ఎవడపోతారండి? మరి అందంగా లేని వాళ్ళు కూడా చేసుకోవాలి కదా. మరి చేసుకోవాలి కదా. చట్టోళ్ళని చేసుకొని కూడా జీవితాలు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే నువ్వు కూడా నీ అమ్మ చెప్పిందని చెప్పి నల్లగా ఉందని సంగతి అప్పుడు తెలుదా నీకు? చేసుకొని 2 పిల్లలు తల్లిని చేస్తాను, నువ్వు కాపురం చేస్తానే ఉన్నావు, కానీ నీ మనసులో అంటూ ఒక బాధ ఉండిపోయింది. నాకు నచ్చిన పిల్ల దొరికినప్పుడు నేను నా కోరిక తీర్చుకోవాలి, నా కళ నెరవేర్చుకోవాలి, నాకు అదే కళ. నీ జీవితాశమే అది ఎట్టుకున్నావు మరి. ఎందుకంటే నీకు చిన్నప్పటి నుంచి అది గుండెల్లో నాటుకుపోయింది. నా పక్కన అందమైన భార్య ఉండాలి, నాకులాగా అందంగా ఉండాలి, ఇదంటే వెళ్తుంటే ఆహా వీళ్ళు ఏం జంట, సూపర్గా ఉన్నారా అలాగని అనిపించుకోవాలి అన్న కోరిక, ఆశ బాగా నీలో బలంగా నాటుకుపోయింది. ఈ నల్లగొన్న భార్యతోటే సంసారం చేసావు, 2 పిల్లలను కన్నావు. ఈలాగా 2 పిల్లల తల్లి అయ్యేలోకి నువ్వు అనుకున్న పోలికలతోటి, నువ్వు అనుకున్న రూపుతోటి నీకు ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అక్కడి నుంచి నీ భార్యను ఇబ్బంది పెడుతున్నావు. నాకు విడాకులు ఇచ్చేయి, నేను పెళ్లి చేసుకుంటాను అలాగని పెళ్ళాన్ని దూరంగా పెట్టావు. అది చాలా తప్పు కదా. పిల్ల చూస్తే చిన్న పిల్లే, నిండామోసి 31 సంవత్సరం ఎంత ఉంటుంది ఆ పిల్లది. నువ్వు చిన్నపిల్లడివే కదా. మరి నీకు కోరికలు ఉన్నట్టే ఆ అమ్మాయికి కోరికలు ఉంటాయి కదా. నువ్వంటే పంచి ప్రాణాలు మీ ఆవిడకి. నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు ఆ అమ్మాయి మరే ఈడాకులు ఇవ్వను. ఒక్క మాట అన్నాను, ఏమని? నువ్వు మీ ఆయన అంతలాగా నాకొద్దు ఈడాకులు ఇచ్చేయి, నువ్వు నల్లగా ఉన్నావో నీ ముఖం మీద అంటుంటే ఎలా భరించినావు, మరి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా అని అన్నారు. అన్నప్పుడు ఆ అమ్మాయి ఏమందో తెలుసండి, ఎంత మంచిదో కదా అమ్మాయి, మొగుడంటే ఎంత పిచ్చో కదా బంగారు తల్లికి. ఏమందో తెలుసా? మా ఆయన అందం ముక్సుము ఎర్ర తొక్కను చూసి ఎంబలాడిపోతున్నాడు, ఆ ఎర్ర తొక్క కన్నా ఆ మనిషి కన్నా నల్లగా ఉన్న నా భార్య మనసు మంచిదని తెలుసుకున్న రోజు నేను ఉండాలి కదా అక్క అని అడిగింది. ఎంత గొప్ప ఆడదండి నిజంగా. ఇలాంటి ఆడపిల్లలు ఈ రోజుల్లో ఉన్నారా అసలు? ఎవరైనా ఉన్నారా? మీరు ఎక్కడైనా చూసారు అసలు ఇంత గొప్ప మనసు ఉన్న ఆడపిల్లని? అలాంటి ఆడపిల్లని దూరం చేసుకుంటున్నాడు ఆ పిల్లోడు. ఎవరైనా సరే మనం ఏదైనా దేవుడు దండబెట్టుకున్నప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు అమ్మాయికి. మన వల్ల ఏం కాదు, దేవుడే మార్చాలి. అందం ఇంపార్టెంట్ కాదు, నా భార్య మనసే ఇంపార్టెంట్ అని తెలుసుకున్న రోజు భార్య దగ్గర కలాలని ఆ దేవుడికి నేను దండం పెట్టుకుంటున్నాను. అలాగే మీరు దండం పెట్టుకోండి.
ఎవరి జీవితం అన్నీ ఒకటే కదా, ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని. రేపన్న రోజు వాళ్ళిద్దరూ కలిసి నిజంగా ఆ పిల్లోడి మనసు మారాలి, దేవుడే మార్చాలి. ఆ పిల్లోడి మనసు మారి నాకు అందం ఇంపార్టెంట్ కాదు, నా భార్య మనసే నాకు ఇంపార్టెంటు అనుకున్న రోజు తప్పకుండా కలుపుతాడు. కలవాలని నేనైతే ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. దయచేసి మీరు కూడా ఒక్కసారి ఆ అమ్మాయి విషయంలో దేవుడికి ప్రార్థించండి. మీరు పూజ గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుంటారుగా, మన కుటుంబం బాగోవాలి, మన పిల్లలు బాగోవాలని. అలాగే ఆ అమ్మాయి కూడా బాగోవాలి, దాని జీవితంలో కలవాలి, ఆ భర్తలో మారుతూ రావాలని ఆ పరమేశ్వరుడికి ఒక దండం పెట్టండి. మనం అంతకంటే చేసేది ఏమీ లేదు. చిన్న పిల్ల, ఆ పిల్లోడు కూడా చిన్నోడే, కానీ అందం అందం అంటూ అందం వెనకాల పరిగెడుతున్నాడు. అందంగా ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లని పక్కన పెడుతున్నాడు. నిజంగా పరమేశ్వరుడికి ఒక దండం పెట్టండి ప్లీజ్.